అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. దానికి తోడు గ్రామాలకి దూరంగా నివాసయోగ్యం కాని భూములు తీసుకున్న మాట కూడా వాస్తవం అధ్యక్ష. అంటే ఆ భూమి కట్టడానికి పనికొస్తుందా రాదా, అక్కడికి ప్రజలు వెళ్ళి నివాసం ఉండటానికి కావలసిన వసతులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా లేదనేది కూడా చూడుకోకుండా కొన్ని ప్రాంతాల్లో భూమి సేకరించారు అధ్యక్ష. కొన్ని చోట్లయితే కొండవాళ్ళు ప్రాంతాలు, కొన్ని చోట్లయితే శ్మశానాల్లో కూడా ఇల్లు ఇప్పుడు శ్మశానం ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఒక 2 ఎకరాలు ఇళ్ల స్థలాలు కేటాయించడం, అదేవిధంగా చెరువులు వాగులు ఇవన్నీ కూడా చూడుకోకుండా తప్పుకోకుండా దాంట్లో చాలా అన్యాయంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది అధ్యక్ష. అది ల్యాండ్ ఎక్విజిషన్ కి జీవోఎంఎస్ నెంబర్ 562 రెవెన్యూ డేటెడ్ 13/11/2018 ఈ ల్యాండ్స్ ని అక్వైర్ చేయడానికి ఒక జీవో ఇవ్వబడింది అధ్యక్ష. ఆ జీవోకు తగ్గట్టు మరి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా లేదా అనేది, లేతే ఆ జీవోలో పొందుపరిచిన విధంగా ధర నిర్ణయించారా లేదా అనేది దీని మీద డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా 6 జిల్లాల్లో ఈస్ట్ గోదావరి, కాకినాడ, కృష్ణా, అనకాపల్లి, ప్రకాశం, కోనసీమ ఈ జిల్లాలో ప్రత్యేకంగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. తప్పకుండా రిపోర్ట్ రాగానే వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్లు 35,313